రంజాన్ 9వ రోజు ఫ్రెండ్స్. సింపుల్‌గా కొద్దిగానే వంటలనమాట ఈరోజు. చూడండి, స్వీట్ అయితే ఏమీ చేయలేదు. రోజు గేమాతలు చేసేది. ఈరోజైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్. నాకసలు ఒంట్లో బాలేదు. నీరసంగా వేరే ఉంది. మా మేడం అయితే మక్కాకెళ్ళింది. ఇంకా అందుకని ఏం చేయలేదనమాట. నేను కొద్దిగానే చేశాను. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారేంటి? కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. నేనైతే అస్సలేం బాగోలేను ఫ్రెండ్స్. కాళ్ళు నొప్పులతోటి చాలా బాధగా ఉంది. ఇంకా ఆ నొప్పులకి జ్వరం కూడా వచ్చేసింది ఈరోజైతే కనుక. అసలు ఓపిక లేదు. లేట్‌గా వేరే లేసాను. ఇంకా పని తొందరగా చేసుకోవాలని చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, కొంతమంది ఉన్నా కానీ వంటలు మాత్రం అన్నీ చేయమంటారు. ఇంకా అందుకనేసి ఈ ఉర్లగడ్డ అయితే రోజు ఎక్కువ వాడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే కోబూస్ తింటారు. ఆ ఉర్లగడ్డ కర్రీ చేసి మరకలో అనమాట. ఇప్పుడు అన్నీ చేస్తున్నాను, కట్ చేసుకుంటున్నాను అన్నీ. తర్వాత నేను ఈరోజు ఏమేమి వంటలు చేస్తానో ఫస్ట్ అయితే మీకు చెప్పేస్తాను ఫ్రెండ్స్. వెజిటేబుల్ వేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. తర్వాత వెజిటేబుల్ అన్నీ వేసి మరక్ చేస్తున్నాను కోబోస్లోకి. తర్వాత వచ్చి ఇప్పుడు చూడండి, ఆయిల్ అయితే వేసేసాను వెజిటేబుల్ మరక్కి. ఇంకా కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసాను. అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా పొడి ఇంకేసేసాను. రుచికి సరిపడంత ఉప్పు, టమాటా పేస్ట్ అన్నీ వేసేసాను. ఇంక ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకొని, చూసారు కదా, వాటర్ అయితే వేస్తాను. ఇక అది ఉడుకుతూ ఉంటుంది ఒక పక్కన. కోబస్ లేకనమాట. ఆ మరకు రోజు ఉండాల. కాకపోతే రోజు అందులో చికెను మటన్ వేసేదాన్ని. ఈరోజు ఏమి వేయకుండా ఓన్లీ వెజిటేబుల్ ఇచ్చేసాను. ఇది చికెన్ వెజిటేబుల్స్ చూడండి ఫ్రెండ్స్. అల్లము తెల్లగడ్డ పేస్ట్ బాటిల్లో పెట్టుకున్నాను. చికెన్ అయితే కట్ చేసి శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ టమాటా అయితే వేసేసాను అనమాట. ఓన్లీ వెజిటేబుల్ చికెన్ అనమాట కర్రీ. అన్నంలోకి వైట్ రైస్ అనమాట. లవంగాలు 2 ఏలక్కాయలు అయితే వేసాను. అల్లము తెల్లగడ్డ పేస్ట్, దాల్చిన చెక్క, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు చికెన్ అయితే వేసేసాను. మసాలా పొడులన్నీ వేసేసి బాగా కలిసే వరకు కలిపేసి చికెన్ వెజిటేబుల్స్ని హాట్ వాటర్ అయితే వేసాను. ఇంక మూత పెట్టేస్తాను. ఇంకా సరిపోతుంది. ఉప్పు అన్నీ వేసాను. ఇంకేం వేసే పని లేదు. ఇంకా కూరలో లాస్ట్లో ఫైనల్లో కొత్తిమీర టచ్ ఇచ్చి ఇంకా ఆఫ్ చేసేసుకోవటమే అనమాట. అదైతే పక్కన పెట్టేసాను, ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఇవి వరకైన అంటారు, అవైతే చేద్దామనేసి చూడండి. అది దానిమ్మ గింజ జ్యూసు, భీము నెల్లూరు భీము ఉంటాయి కదా ఫ్రెండ్స్, వైట్ భీము, బుడ్డ భీము అవన్నమాట. అవైతేనే ఈ వరకాయనికి బాగుంటాయి అన్నమాట. వరకాయన అంటే ద్రాక్ష ఆకుల్లో చుట్టి పెడతాము, క్యాప్సికంలో పెడతామన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే చికెన్ కర్రీ ఉడుకుతుంది. అటుపక్క వెజిటేబుల్ మరకైతే ఉడుకుతుంది. వైట్ రైస్కి అయితే పెట్టేశాను. ఇదైతే అదే వరకాయనికి ఆనియన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఆనియన్స్ అల్లము తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకొని, ఈ లోపల అవి ఫ్రై అవుతూ ఉంటాయి. వాటిలో లోపల ఉండే గుజ్జు అంతా తీసేస్తున్నాను. నేతి బీరకాయలు అనమాట. మన ఇంటి దగ్గర అయితే నేతి బీరకాయలు అంటాము, ఇక్కడ వీళ్ళు కూస అంటారు. ఆ క్యాప్సికము అన్నీ ఆ క్యాప్సికంలో కూడా లోపల ఉండేదంతా తీసేసి ఇప్పుడు అన్నీ వాటికి స్టఫింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ బియ్యంతోటి, ఆ భీము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాస్మతి రైస్ వేయరు వాటికైతే కనుక. బుడ్డ భీము, నెల్లూరు భీము అని ఉంటాయి, అవే వేస్తారనమాట. ఇప్పుడు ఆ ఆనియన్స్లో కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ఎండు నిమ్మకాయ పౌడరు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేసానమాట. తర్వాత ఆ బియ్యం ఎత్తి అందులో వేస్తున్నాను, కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న బియ్యము. ఇప్పుడు దాంట్లో మళ్ళీ కొంచెము టమాటా పేస్టు, కొత్తిమీర, మ్యాజీ టూబ్స్ వేస్తానన్నమాట. చూడండి, కొద్దిగా టమాటా పేస్టు,
ఇంకా టైం అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకని తొందరగా చేస్తున్నాను. కొద్దిగా నిమ్మరసము, తర్వాత దానిమ్మ గింజల జ్యూస్ కొద్దిగా, అది బాటిల్లో వస్తుంది కదా సోస్ అనమాట, దానిమ్మ గింజ సోసు. అవి మ్యాజీ ట్యూబ్స్ అనమాట. అవి వేస్తే కొద్దిగా ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలి, వాటిలో సాల్ట్ అనేది ఉంటుందన్నమాట. అవి కొంచెం బాగా నలిపి వేసాను, అవన్నీ కలిసేలా కలుపుకునేసి ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసాను, కొద్దిగా వాటర్ అయితే వేసాను. లైట్గా రైస్కి అన్నిటికీ మసాలా పట్టి ఉడికేలాగా కొంచెం ఉడికితే చాలు. ఇంకా ఇప్పుడైతే సాల్ట్ కొద్దిగా వేసాను. ఇప్పుడు చూడండి, దానిమ్మ జ్యూస్ అనమాట, అది సూప్ అన్నమాట. సో దానిమ్మ గింజలది అది కూడా వేసి కలిపేసాను. ఇంకా స్టవ్ అయితే ఆపేసి చూసారు కదా, ఇంకొంచెం ఉడకనిచ్చి గట్టిపడాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని చల్లారిపోయింది. చూడండి, ఎక్కువేం ఉడకాల్సిన పని లేదు. ఇవి ద్రాక్ష ఆకులు అనమాట. వీటిలో ఇప్పుడు స్టఫింగ్ అయితే చేసుకోవాలి మనము. ఈ ద్రాక్ష ఆకుల్లో టైం అయిపోతుంది, గబగబా చుట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక వాటిలో స్టఫింగ్ అయితే చేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, అవన్నీ అలా చేసుకోవాలన్నమాట. ఇంకా టైం అయిపోతుంది, గబగబామని పెట్టేయాలి టైం పుత్తూరుకి. ఇంకా అవి మళ్ళీ స్టవ్ మీద ఉడకాలి కాబట్టి అవన్నీ అలా స్టఫింగ్ చేసేసుకొని మళ్ళీ ఉర్లగడ్డ కట్ చేసుకుని అడుగునైతే ఉర్లగడ్డ పెట్టుకోవాలి. చూడండి, ఆ క్యాప్సికంలో కూడా అలా పెట్టేశాను అనమాట. ఇంకా అలా పెట్టేసి చూసారా, అన్నీ అలా చుట్టేసుకొని ఇంకా అలా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఈ గుండంలో ఉల్లగడ్డ అలాగా రౌండ్గా పలసగా కట్ చేసుకునేసి కింద అయితే అలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే ఫస్ట్ క్యాప్సికమ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మధ్యలో వరకాయన అయితే పెడుతున్నాను అనమాట. అదే ద్రాక్ష ఆకులతోటి స్టఫ్ చేసుకున్నాం కదా, వీళ్ళు అరబ్బీ వాళ్ళు వరకైన అయితే అంటారు వాటిని పేరు. ఇప్పుడు అన్నీ అలా పెట్టేసుకొని, ఇది చాలా లేట్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇది ఇంకా తప్పదు, ఇంకా అడిగారనేసి పిల్లలు చేశాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇవన్నీ ఇలాగా స్టఫ్ చేసేసుకునేటివన్నీ అట్లా అన్నీ సర్దుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో మ్యాజింగ్ టమాటా, నిమ్మరసము, అదే దానిమ్మ ఉంది కదా సోసు, అన్నీ వేసేసి సాల్ట్ మసాలా పొళ్ళన్నీ కొన్ని వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇప్పుడైతే పుత్తూరుకి టైం అయిపోయింది ఫ్రెండ్స్. ఇవైతే తీసుకొచ్చేసాను. అక్కడ ప్లేట్లో కనపడుతున్నాయి కదా, అవేనమాట చేసినవి. నేను తీసేటప్పుడు కూడా చూపిద్దామంటే కుదరలేదు, టైం సరిపోలేదు నాకు. ఇంకా అన్ని